వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులన్నీ చెల్లించి తీరుతాం. ఆర్థిక శాఖ సమావేశంలో సంచలన ప్రకటన చేసిన ముఖ్యమంత్రి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బాధలున్న బకాయిలు చెల్లిస్తాం. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాల్సిందే. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, బాధలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల్లోనే 22,507 కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయటం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్పై సీఎం స్పందించారు. గత పాలకుల నిర్వాహకం వల్ల ఇంకా చెల్లించాల్సిన పాత బకాయిలు చాలానే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పనికి ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయి. అయినప్పటికీ మనం ఇంకా మన పనితీరును మెరుగుపరుచుకొని వాటిని మరింత వేగంతో అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లకు పింఛన్లు చెల్లిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లను చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం లాంటి పనులు కూడా చేపడుతున్నామని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద నీటిపారుదల, రహదారులు తదితర పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేశామన్నారు. త్వరలోనే డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలను చేపడతామని సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సినటువంటి నిధులను ఎంత మేర రాబట్టగలుగుతామో ఆ మేరకు రాబట్టేలా పనిచేయాలన్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిలో పడాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. వేతనాలను 85,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ పద్దు కింద 85,445 కోట్ల రూపాయలను చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు తెలిపారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0 పథకాలకు ఇప్పటి వరకు 31,613 కోట్ల రూపాయలని ఖర్చు చేశామన్నారు. స్థానిక సంస్థల బలోపేతం కొరకు పంచాయతీలకు 2,488 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. మొత్తం 95 సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాల్లో 74 పథకాలను రివైవ్ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ సమీక్షలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధలున్నా బకాయిలను చెల్లిస్తామని స్పష్టం చేశారు.